ఫిబ్రవరి 10, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రాభావం పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మీ వ్యవహారాలన్నీ విజయవంతం అవుతాయి. పెండింగ్ పనులు కూడా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. తదుపరి వృషభం. ఉద్యోగపరంగా ఆశించిన స్థిరత్వం ఏర్పడుతుంది. జీతపత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. పిల్లల చదువుల విషయంలో సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి మిథునం. సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు. ఉన్నత స్థాయి వ్యక్తుల పరిచయం అవుతారు. ఉద్యోగంలో అధికారులకు మీ సలహాలు బాగా నచ్చుతాయి. వృత్తి రంగంలో మంచి గుర్తింపు లభించి సంపద పెరుగుతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా చక్కబెడతారు. ఆరోగ్యం బాగుంటుంది. తదుపరి కర్కాటకం. రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. దాదాపు ప్రతి ప్రయత్నము సఫలం అవుతుంది. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. మంచి వ్యక్తుల పరిచయాలు అవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి యాక్టివిటీ బాగా పెరుగుతుంది. జీవిత భాగస్వామి తరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. తదుపరి సింహరాశి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి. బాగా బిజీ అయ్యే అవకాశం ఉంది. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు అన్నింటినీ పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెడతారు. విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి క్షేమ సమాచారం అందుకుంటారు. శ్రమ తిప్పట ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. దైవ కార్యాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలున్నాయి. ఆరోగ్యానికి డోకా లేదు. తదుపరి కన్యరాశి. ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. దైవ కార్యాలు, సహాయ వితరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో జీతపత్యాలకు సంబంధించి అధికారుల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. కుటుంబ విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవాలి. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి తులారాశి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాల్లో కూడా లాభాలు గడిస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే అవకాశం కూడా ఉంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి స్నేహితులు ఏర్పడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మీ సలహాలు సూచనలకు విలువ పెరుగుతుంది. వివాదాలు సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది. తదుపరి వృశ్చికం. వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా అధికారుల ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. రావాల్సిన డబ్బు అందుతుంది. కుటుంబ అవసరాలు తీరిపోతాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. తదుపరి ధనుసు రాశి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఆదాయంలో ఆశించినంతగా పెరుగుదల ఉంటుంది.
ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగంలో ప్రమోషన్ లభించడం కానీ ఇంక్రిమెంట్ పెరగడం కానీ జరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి అంచనాలకు మించి డిమాండ్, సంపద పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెడతారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. తదుపరి మకరం. ఏలినాటి శని కారణంగా మధ్య మధ్య మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ అనవసరపు ఖర్చులు అదుపు తప్పుతాయి. తల్లి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. అయితే వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. తదుపరి కుంభరాశి. ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి రంగంలో మీరు అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. 1-2 శుభార్తలు వింటారు. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. రాజకీయాల్లో ప్రవేశించే వారికి సమయం అనుకూలంగా ఉంది. సామాజిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఎంజాయ్ చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. తదుపరి మీనం. వృత్తి ఉద్యోగాల్లో 1-2 ఇబ్బందులు తలెత్తవచ్చు. వ్యాపారంలో శ్రమాధిక్యత ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృధా ఖర్చులతో ఇబ్బంది పడతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రమ తీసుకోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. జీవిత భాగస్వామితో సామరస్యం ఏర్పడుతుంది. దైవ కార్యాలలో పాల్గొంటారు.